హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ పప్పు. ఇది మామిడికాయ సీజనే కాబట్టి మామిడికాయతో చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు చేసుకొని రుచి చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఈ మామిడికాయని ఇలా ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకోవాలి. ఈ రకంగా మనము ఇదిగోండి, ఈ సైజులో మనము మామిడికాయలని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుందాం. మామిడికాయ పప్పు కోసం కావలసిన పదార్థాలు చూద్దాం. కందిపప్పు 1 కప్పు, కారం 2 టీ స్పూన్లు, మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నవి నేను 1 కప్పు తీసుకున్నాను. మీకు పప్పుకు ఎంతైతే సరిపడుతుందో అంత పులుపు మీరు వేసుకోండి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, ఇంకా ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు మామిడికాయ పప్పు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పును వేసి వాష్ చేసుకుందాం నీట్గా. కందిపప్పును నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీంట్లో మనము కారం వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు కారం. మీకు పప్పుకు ఎంత తగినంత సరిపోతుందో మీరు అంత కారం అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనము నీళ్ళు వేసుకుందాం. నేను 1 కప్పు కందిపప్పుకి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ అండ్ హాఫ్, 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, కొంచెంగా ఆయిల్. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేసుకొని స్టవ్ పై ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు పెట్టుకుందాం. నాకైతే 5-6 విజిల్లలో పప్పు బాగా ఉడుకుతుందండి. మీకు పప్పు ఎంత ఉడుకుతుందో మీ విజిల్స్ మీ కుక్కర్ని బట్టి మీరు ఉడికించుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని దీనిపైన పెట్టేసుకుందాం. పప్పు పోపు వేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు కొద్దిగా, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తరిగి పెట్టుకోవాలి, 4-5 ఎల్లిపాయ రెబ్బలు కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు. నాకు కావాల్సినన్ని విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ ప్రెషర్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. పప్పు ఉడికిందేమో చూద్దాం. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో ఎనుపుకుందాం. కొద్దిగా దీంట్లో సాల్ట్ వేసుకుందాం. మనము ఈ పప్పు కోసము లావుప్పు తీసుకుంటున్నాము, కల్లుప్పు. మనకు సరిపడా కల్లుప్పు తీసుకొని దీన్ని పప్పు గుత్తితో ఎనుపుకుందాం. పప్పు ఇలా మెత్తగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,
అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుతున్నాం. ఇప్పుడు దీంట్లో కొన్ని మెంతులు వేసుకుందాం, ఎందుకంటే ఇది స్మెల్ బాగా వస్తుంది. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కలుపుకొని దీంట్లో మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకుందాం. అంతే అండి ఇది. ఇప్పుడు దీంట్లో మనము మన పప్పు వేసేస్తున్నాం, మామిడికాయ పప్పు. అంతే అండి, టేస్టీగా చాలా రుచిగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే చూసారు. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి చూడండి. అలాగే టేస్ట్ బాగుంటే నాకు కామెంట్ చేయండి, బాగాలేకున్నా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది బాగుండకుండా ఉండదు కాబట్టి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.